చదువుకుందాం. కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 39వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను చదువుతున్నానండి. అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన మా గొప్ప దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన అద్వితీయ నామం కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి జూమ్ మీటింగ్ లో ఆయా ప్రదేశాలలో వేరు స్థలాల్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఈ జూమ్ ద్వారా ప్రభువా మమ్మలను ఒకే త్రాటి మీదకి తీసుకుని వచ్చి మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి, నీ వాక్య ధ్యానము ద్వారా మా ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకోవడానికి, ఆత్మీయంగా మేము బలపడడానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన యొక్క అనుకూలతను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడు నిలువబడుతుండగా మీరు సంపూర్ణంగా సెలవు చెంతను మరుగుపరిచి అక్కర కొలది ఆత్మ స్వాతంత్ర్యంతో మీ చిత్తానుసారంగా మీ హద్దుబాటులో మీ అధికారం క్రింద, మీ శిరసత్వం క్రింద నీ దాసుని మీరు బలపరిచి వాడుకొనమని, మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ప్రాముఖ్యంగా మనకు కనిపించేటువంటి ఈ విషయము గెత్సెమనే. నేను ప్రాముఖ్యమైన 3 విషయాలు మీ గమనాన్ని తీసుకున్నా. గెత్సెమనే నుండి గబ్బతాకు, గబ్బతా నుండి గొల్గొతాకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రయాణము. ఈ 3 స్థలాలలో ప్రభు యొక్క అనుభవాన్ని గురించి, ఆ పరిస్థితులను గురించి ఒక పర్యాయము మనం గమనానికి తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి మొట్టమొదట ఇక్కడ మనం చదువుతూ వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేయటకు వచ్చినారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు ఈ గెత్సెమనేకి వెళ్ళారు. అనేక పర్యాయాలు ఆయన అక్కడ ప్రార్థన చేశారు. అయితే ఈ వారాంతంలో, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు దినాన, ఆ గురువారము రాత్రికాల సమయంలో వారు ప్రార్థనకు వెళ్ళారు. అయితే అర్ధరాత్రి సమయంలో ప్రభువుని పట్టుకున్నట్లుగా మనందరం ఎరుగుదుము. కానీ అప్పటి వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి ఆయన సిద్ధపడుతూ వచ్చినాడు. అంతేకాదు మిగతా వారిని కూడా ప్రార్థించడానికి ఆయన ప్రోత్సహించినాడు. కాబట్టి గెత్సెమనే అనేటువంటి ఈ స్థలము యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనను మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అది ఇంతకు ముందు దినాల్లో చేసినటువంటి ప్రార్థనగా మనకు కనబడదు, కానీ ఇది ఒక అంతర్యుద్ధం, ఒక ఇన్నర్ బ్యాటిల్ జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆయన ప్రార్థన మనకు ఇక్కడ ఎలా చేస్తున్నాడో మనకు అర్థమవుతా ఉంది చదువుతూ ఉంటే.
ఆ ప్రభు 37వ వచనంలో మనం చదివితే, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎంతో దుఃఖపడుతున్నాడు, చింతాక్రాంతుడైపోతున్నాడు. ఆయన 38వ వచనంలో చూస్తే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ప్రభు చెప్తా ఉన్నారు, మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయి ఉన్నది. ఎందుకు ఇంత వేదనతో ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు? 39వ వచనం వచ్చేసరికి ఒక ప్రాముఖ్యమైన మాట, అంటే ఆయన నోటి నుండి వినకూడని మాట మనం వింటున్నాం. ఎందుకంటే కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఈ గిన్నె తొలగిపోవాలని తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. దేనినైనా భరించగలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ గిన్నెను తీసేయమంటున్నాడు? ఎందుకు ఈ గిన్నెను తొలగించమంటున్నాడు? కారణం ఏంటి? అసలు ఈ గిన్నె ఏంటి? ఏముంది ఆ గిన్నెలో? ఆ గిన్నెను ఎందుకు తొలగించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఈ ప్రార్థనలో. కానీ ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఆయన మరణమగునంతగా ప్రాణము దుఃఖములో మునిగిపోయిందట. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా, 5వ అధ్యాయంలో 7వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో ఆయన మహారోధనములతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన యాచనలను ఆయన సమర్పించను అని. కాబట్టి అదే యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన మహారోధన. ఎంతో వేదనతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, చింతాక్రాంతుడైపోతున్నాడు, దుఃఖపడుతున్నాడు, మరణమైనంతగా ఆయన వణికిపోతున్నాడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్తలో ఇదే సందర్భాన్ని రాస్తూ లూకా గారు ఇలా అంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్న విధానాన్ని ఆయన చెప్తున్నాడు. 44వ వచనం, 22వ అధ్యాయము లూకా సువార్త 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయను. యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుగా మారిపోయింది. ఎందుకని? ఆయన స్వేద గ్రంథుల్లో నుంచి ఇప్పుడు చెమట రాలేదట, రక్తం వస్తా ఉంది. రక్తం వస్తా ఉంది. ఎందుకని? కారణం ఏంటి అనంటే, ఆ చర్మం కింద ఉన్న ఆ నరాలు పగిలిపోయినాయి. ఆ చర్మం కింద ఉన్నటువంటి నరాలు ఇంతగా ఎందుకు? అసలు చెమట ఎలా పోస్తుంది ఆయనకి? అది ఎముకలు గొరికే చలికాలం అది. ఎందుకంటే ప్రభువారిని ఆ గెత్సెమనే తోటలో పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తున్నారు ఊర్లో అంటే చలిమంటలు వేసుకుంటున్నారు. కానీ ఊరి బయట ఇంకా ఎక్కువ చలి ఉంటుంది, ఆ తోటలో ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి చలిలో చెమట ఎలా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మామూలు టైంలో, సరే ఒకవేళ ఈ సమ్మర్లోనే మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఎప్పుడైనా చెమట వచ్చిందా? చెమట పట్టేసి మనకు చెమట గారిపోతా ఉంటుందా? లేదు. అంటే అలాంటి ప్రార్థన, అంత వేదనతో కూడిన ప్రార్థన కదండి. ఈనాడు బహుశా ఇలా మనకి జరిగి ఉండదేమో సామాన్యమైన దినాల్లో కూడా. కానీ ఆయనకు చలికాలంలో చెమట పోస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఆ చెమట రక్తపు బిందువులాగా మారుతా ఉంది. ఇదే కదా గెత్సెమనే అనుభవం, ప్రార్థనా పోరాటం. దేవుని సన్నిధానంలో ఆయన ప్రభుతో, ఆయన తండ్రితో ఎంతో భారంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ పోరాటం జరుగుతా ఉంది, అంతర్యుద్ధం జరుగుతా ఉంది.
పలికినమాట, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు. ఎందుకు తొలగించాలి? ఈ గిన్నెను ఆయన యొద్ద నుంచి తొలగించాలి. ఎందుకు తొలగించాలి? ఈ గిన్నెలో ఏముంది? ఎందుకు యేసు ప్రభువారు ఇంత వేదన పడుతున్నారు అనంటే, ఈ రాత్రికి ఆయన పట్టుకుంటారని తెలుసు, రేపు ఆయన సిలువ వేస్తారని తెలుసు, రేపు ఆయన చనిపోతారని యేసు ప్రభువారికి తెలుసు. కానీ దాని కొరకే మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడా? ఈ విషయాల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడా? దీని కొరకే ఆయన బాధను, ఇంత దుఃఖంతో కూడినటువంటి బాధను అనుభవిస్తూ ప్రార్థన చేస్తున్నాడా? అంటే రేపు శ్రమలను చూచి యేసు ప్రభువారు భయపడుతున్నారా? కానే కాదు స్నేహితులారా. ఈ గిన్నె ఏంటి? ఆ గిన్నె అంటే ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి పాపాలతో నిండినటువంటి గిన్నె. అది ఉగ్రతా పాత్ర. అది ఎట్లా ఉంటుంది? అదంతా కూడా దేవుని ఉగ్రతతో ఆ గిన్నె నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే మానవాళ్ళందరి పాపములు అక్కడ ఉన్నాయి. ప్రపంచంలో ఆయనకు ముందు పుట్టిన వారు, ఆయనకు తర్వాత పుట్టిన వారి పాపములన్నీ కూడా చూడండి. ఆయన తర్వాత ఆయన కాలంలో మనందరి పాపాలు ఆ గిన్నెలో ఉంటూ వచ్చినాయి. కాబట్టి ఈ గిన్నెలోనిది దేవుని ఉగ్రతను, అంటే తండ్రి యొక్క ఉగ్రతను ఆయన తాగాలి. ఆ ఉగ్రత పాత్రలో ఆయన సేవించాలి. ఈ మానవాళి యొక్క పాపం అంతా కూడా ఆయన భరించాలి. అంత మాత్రమే కాదు, ఆయన మీద ఈ పాపములన్నీ కూడా మోపబడినప్పుడు ఒక్కసారిగా పాపమెరుగని ఆ దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపముగా చేయబడ్డారట. పాపిగా కాదండి, పాపముగా కనబడుతూ వస్తున్నారట. ఎందుకంటే మానవాళి పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. అందుకొరకే ఈ మహాపరిశుద్ధుడైన దేవుడు, ఈ పాపమెరుగని దేవుడు పాపముగా చేయబడ్డాడు. అది మనకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనకు చెప్పబడతా ఉంది. మనం ఆయన యందు నీతి అగునట్లుగా ఇక్కడ రాయబడతా వచ్చిందండి. అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి గిన్నెలో ఉన్నదంత సర్వ మానవాళి పాపము, ఇది తండ్రి యొక్క ఉగ్రత. ఈ రెండింటిని అనుభవించాలి. మానవుని పాపము కొరకైన తండ్రి ఉగ్రతను అనుభవించాలి. సో దాని కొరకే ఆయన మరణమగునంతగా దుఃఖములో తన ప్రాణం మునిగిపోయిందని చెప్తా ఉన్నాడు. గెత్సెమనే అంటే వాస్తవంగా దాని అర్థం మనకు బాగా పరిచయమే కదా. అది గానుగా అని అర్థం. గెత్సెమనే అంటే గానుగా అని అర్థం. గానుగా ఒలీవ పండ్లను ఆ గానుగలో పట్టులో వేసి దాన్ని బాగా దంచిన తర్వాత, నులిమిన తర్వాత దానికి నూనెను తీసే స్థలం అనమాట. బాగా నలగగొట్టేటువంటి స్థలం కదా అది. ఆ ఒలీవ పండ్ల నుంచి నూనె తీసేటువంటిదే గానుగా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనేలో అలాగే నలిగిపోతున్నాడు. ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడు. ఈ రోజున మనం కూడా ఈ గెత్సెమనే అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎన్నో మన జీవితాల్లో గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు అయిపోతున్నాయి. ఎన్నో మట్ల ద్వారాలు అయిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలు దొరిలిపోతున్నాయి మన జీవితంలో. కానీ గెత్సెమనే అనుభవం మన పర్సనల్ లైఫ్ లో ఉందా అనేది ప్రశ్న. ఎప్పుడైనా ఇటువంటి భారముతో, ఇటువంటి వేదనతో మనం ప్రార్థన చేస్తామా? దేని కొరకైనా, ఏ విషయం కొరకైనా ఇటువంటి వేదనాభరితమైన ప్రార్థన ఆ తండ్రితో తను ప్రార్థన చేస్తా ఉన్నాడు.
అయితే ఆయన అన్నాడు, మళ్ళీ అన్నాడు, ఈ ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగిపోనేమో అన్నాడు. కానీ ప్రభు మళ్ళీ అన్నాడు, అంటే నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించుమని ప్రార్థించు. ఇక్కడ ఏం చేశాడంటే మళ్ళీ, లేదు ప్రభా, కానీ నీ చిత్తమే. కానీ తండ్రికి ఏది ఆయన ఇష్టం, ఏది చిత్తము అని అంటే, లేక ఇష్టము, ఏది ఇష్టం? నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం అంటే ఇష్టం. అది ఏది? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చూస్తే తండ్రి ఇష్టం ఏంటో మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రి నీ ఇష్టం అంటే, ఎస్, ఏంటి ఇష్టం అని అంటే, ఆయన శిలువ మరణాన్ని పొందటం, ఆయన నలగగొట్టబడటం, ఆ పాప భారం అంతా మోయడం తండ్రికి ఇష్టం. తండ్రికి ఇష్టం. ఈ యేసుక్రీస్తు వారి ద్వారా మానవ జాతికి విమోచన తీసుకొని రావటానికి తండ్రి సంకల్పించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎందుకనగా కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను, అనగా కుమారుడైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారిని మనకు బహుమానంగా ఇచ్చింది ఎందుకు అనంటే, మనందరం కూడా నశించిపోకుండా రక్షణ పొందాలి అని. రక్షించబడిన వారు ఆయన వలె, ఆయన సారూప్యంలోనికి మార్చబడి, ఒక దినాన నిత్యత్వములోనికి మనం చేర్చబడి సదాకాలం ఆయనతో కూడా ఉండాలి అని. ఇదే తండ్రి యొక్క సంకల్పం. అది జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరుచుకున్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలుస్తున్నాయి. కాబట్టి ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరుచుకున్నాడు క్రీస్తు యేసులో. అందుకే యేసు క్రీస్తు వారిని పంపించి ఆయన మరి మనకు విమోచన తీసుకొని రావడానికి తన కార్యాన్ని కుమారుని విషయంలో సంకల్పించాడు. ఏంటి? మొట్టమొదటిది అంటే గెత్సెమనే. ఇక్కడ గెత్సెమనే తన శిష్యులతో ఆయన చెప్తున్నాడు, ఒక్క గడి అయినా నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థించలేరా అని అడిగినాడు. మళ్ళీ వచ్చినాడు, శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ వచ్చినాడు, ఆయన ఎందుకు మీ కన్నులు భారంతో ఉన్నాయి, మీరు మళ్ళీ లేచి ప్రార్థన చేయండి అని చెప్పినాడు. కానీ వారు 3 times కూడా మళ్ళీ నిద్రపోతూ వచ్చారు. కానీ ప్రభు వారి దగ్గర నుంచి రాతివేత దూరం వెళ్ళి ఆయన అక్కడ మోకరించి ఇలా చింతాక్రాంతుడవుతూ ఉన్నాడు. ఈ రోజున మనకు కూడా పిలుపునిస్తున్నాడు ప్రభు. ఓ గడి అయిన నాతో కూడా ప్రార్థన చేయలేరా? మన ప్రార్థనా జీవితమే ఎంత, మన ప్రార్థనా జీవితాన్ని ఏ విధంగా మనం కొలవగలం? మన ప్రార్థనా జీవితాన్ని దశం భాగం ఇస్తున్నామా? అంటే ఈ 24 గంటల్లో మనము మరి ఈ 2 గంటలు 2 గంటలన్నర లేక 2 గంటల 40 నిమిషాలు మనం ప్రార్థనలో ఉంటున్నామా? కనీసం 1 hour, కనీసం 1 గంట సేపు, కనీసం 1 గంటన్నర సేపు దేవునితో మనం సమయాన్ని గడుపుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శోధనలో నువ్వు ప్రవేశించకుండా ఉండటానికి ప్రార్థనే నీకు శక్తినిస్తుంది. ప్రార్థనే మనలను సంరక్షిస్తుంది. ప్రార్థనే మనలను బలపరుస్తుంది. ఓ దైవజనుడు ఇలా రాశాడు, ప్రార్థనయే జీవము, ప్రార్థనయే జయము. కాబట్టి ప్రార్థనలోని ప్రభావం ద్వారా మనం జీవించగలుగుతాం. ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. ఎవరి జీవితంలోనైతే ఒక రియల్ ప్రేయర్, నిజమైనటువంటి ప్రార్థన జీవితం లేదో వారు దినదినము ఆధ్యాత్మికంగా క్షీణించిపోతూ ఉన్నారు. ఒక దినాన ఆత్మీయ మరణం, వారు మృతమైన స్థితిలో ఉంటారు. ప్రార్థన లేకపోతే జీవం ఉండదు. ప్రార్థన అంటే దేవుడు
నీవు కలుసుకునే స్థలం. ప్రార్థన అంటే నీ భారములను దించుకునే స్థలం. ప్రార్థన అంటే నీవు అనేకుల భారముల కొరకు ప్రార్థించే స్థలం. ప్రార్థన అంటే దేవుని భారమును ఎత్తుకునే స్థలం. దేవుని చిత్తం ఏంటి? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థనలో మనం చాలాసార్లు సరి అయిన రీతిగా ప్రార్థన చేయలేం. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయలేం. హడావుడ్ లైఫ్, ఈ రోజుల్లో బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ మనకంతా కూడా. కాబట్టి ప్రేయర్ చేసుకుంటున్నాం, కానీ ఒక తండ్రి తన కుమారుని ఒడిలో కూర్చొని చేసుకున్నట్లుగా చేసుకుంటే ఎంత బాగుండు కదా. నేను ఇంతకు ముందు చెప్పినట్టు నాకు గుర్తుంది. మరి ఒక పిల్లవాడు బెగ్గర్ ఉన్నాడు. ఆ బాబు వస్తాడు, వచ్చి గేటు దగ్గర నుంచుంటాడు. ఇలా అడుగుతాడు, అమ్మా నాకు ఆకలిస్తుందమ్మా, ఒక ముద్ద అన్నం పెట్టరా అని గట్టిగా అరుస్తా ఉంటాడు. అమ్మా ఒక ముద్ద అన్నం పెట్టండి అని. సో ఆమె సిస్టర్ ఎవరో ఇంట్లో నుంచి వస్తారు, చూస్తారు, ఆ వంటగదిలోకి వెళ్తారు. మరి అప్పటికే చాలా శ్రేష్టమైన ఆహారం ఉంది, రెడీ చేశారు. ఆ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తర్వాత మంచి స్వీట్ చేశారు. కానీ ఆమె అంతా కూడా వెతుకుతా ఉంది, ఇంకా వీటిని ఏమాత్రం కూడా ఓపెన్ చేయట్లేదు. చివరికి దొరికింది, రాత్రి అన్నం మిగిలింది. కొంచెం పచ్చడి తీసుకుంది. ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి ఆహారాన్ని ఇచ్చి వెళ్ళిపోయినాడు. కొద్ది నిమిషాల తర్వాత తన ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుడు వచ్చినాడు. వచ్చి అతను గేటు దగ్గర నుంచోలేదు, అతడు ఇంటి లోపలికి వచ్చాడు. అతడు తల్లి వడిలో కూర్చున్నాడు. అతడు మమ్మీ ఆకలిస్తుంది అన్నాడు. అంతే, తల్లి అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళింది. రానాన్న నీ కోసం చాలా చేశాను నేను, ఇదిగో చికెన్ బిర్యానీ చేశాను, లెగ్ పీస్ చేశాను, ఇంకో బిర్యానీ చేశాను, ఈ స్వీట్ చేశాను అనని తల్లి పెడతా ఉంటుందన్నమాట. మమ్మీ ఇంకొద్దు చాలు మమ్మీ అంటే, లేదు నాన్న ఈ కొంచెం తిని కొంచెం తిను అని బ్రతిమిలాడి మరీ పెడతా. సో ఇద్దరు పిల్లలు ఒకే వయసు కలిగినటువంటి వారు. స్నేహితులారా గమనించండి, ఇద్దరు అడిగారు అమ్మా అన్నం పెట్టండి అని. కానీ ఒక పిల్లవాడుకి ఎలాగూ పెట్టింది తల్లి, ఇంకో పిల్లవాడికి ఎలా పెట్టింది? ఎందుకని? ఆ పిల్లవాడు బెగ్గర్, ఈ పిల్లవాడు సొంత కుమారుడు. మనం ఎట్లా అడగాలంటే సొంత కుమారుడిలాగా అడగాలి, వడిలో కూర్చొని అడగాలి. గేటు దగ్గర ఉన్న వాళ్ళలాగా అడగకూడదు మనం. ఎందుకంటే ఆడికి కూడా ఏదో కడుపు నిండటానికి కొంత మేలు జరిగింది, ఆహారం అందింది, కానీ శ్రేష్టమైంది అందలేదు. ఈ రోజున నీ ప్రేయర్ లైఫే నీ ఆశీర్వాదానికి మూలం. నీ ప్రార్థనా జీవితమే నీ కుటుంబంలో అద్భుతాలకు మూలం. నీ ప్రార్థనా జీవితమే దేవుని ఇష్టానుసారంగా ప్రియమైన బిడ్డగా మారటానికి మూలం. కాబట్టి గమనించు సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? ఆ పిల్లోడు ఎక్కడో దూరంగా ఉండి అడిగినట్లుగా. కొన్నిసార్లు ఎట్లుంటదంటే మన ప్రేయర్ ఒక సరుకులు లిస్ట్ చేస్తాం కదా. మనం షాపింగ్కి వెళ్తున్నాము కాబట్టి మన ఇంట్లో ఏమేమి లేవు అన్ని ఒక లిస్ట్ అవుట్ చేస్తాం మనం. ఇది ఇన్ని కేజీలు, ఇది ఇన్ని కేజీలు పప్పు కావాలి, ఉప్పు కావాలి, పలాంది కావాలి అని మనం లిస్ట్ అవుట్ చేస్తాం. అన్ని రాసి ఆ పచారీ కొట్టులో ఇస్తాం మనం, ఇవన్నీ కట్టేసేయండి అని. కట్టేస్తాడు. మనం కూడా అలాగే వేస్తా ఉన్నాం. ప్రభువా ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది ఇవ్వు, అది ఇవ్వు. కానీ తండ్రితో నీకు అవినావ సంబంధం, నీకు దేవునితో సరి అయిన సంబంధం కావాలి. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థించు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు.
గమనించండి. ఈ రోజున ఒక వ్యక్తిగత సంబంధం దేవునితో మనకు ఉండాలి. ఆ సంబంధం పర్ఫెక్ట్ గా ఉంటే మిగతావన్నీ సెట్ అయిపోతాయి. మనుషులతో సంబంధం బాగుంటుంది, సమాజంలో సంబంధం రిలేషన్షిప్ బాగుంటుంది. దేవునితో సరైన సంబంధం ఉంటే నీకు మనుషులతో కూడా సరైన సంబంధం. అప్పుడు అందరినీ అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఈ రోజున గెత్సెమనీలో ఆయన వేదన, ఇంకా కొన్ని గంటలకు ఆయన పట్టుకోబోతున్నారు. ఆ ప్రభు ఎంతో పోరాడుతున్నాడు ప్రార్థనలో, ఆత్మశక్తిని పొందుతున్నాడు, మరణం కొరకు సిద్ధపడుతున్నాడు. ఆ దెబ్బల కొరకు, ప్రాణమిచ్చుట కొరకు ఆయన భయపడట్లేదు. కానీ సర్వ మానవాళి పాపము మహాపరిశుద్ధుని మీద మోపబడబోతుంది. ఆయన ఒక్కసారిగా పాపం ఆయన కప్పివేస్తే పాపంగా కనపడతాడట. ఆయన పాపమెరుగని ఆయనను పాపముగా చేశాను. ఇదే గెత్సెమనే అనుభవం. ఇది ఆ దేవుని ఉగ్రత పాత్రను మరి తాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆయన అలా అన్నాడు. అయినా ఆయన చిత్తాన్ని జరిగించమంటే తండ్రికి కుమారుని నలగగొట్టడమే ఇష్టం. అదే చేశాడు. అది ఆయన సమర్పించుకున్నాడు. తన చిత్తానికి, తండ్రి చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు. తన ఇష్టాన్ని వదిలిపెట్టాడు. దేవుని చిత్తానికి లోబడిపోయినాడు. తన చిత్తాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఈ రోజున ప్రభు కొరకు మన ఇష్టాలను మనం విడిచిపెట్టి, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక, నా కుటుంబంలో నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనము ప్రార్థన చేయాలి. కనుక రెండవదిగా మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు. అర్ధరాత్రి వేళ మరి యోధా వచ్చేసినాడు, దొంగ ముద్దు పెట్టినాడు. ఏమన్నాడు అంటే, బోధకుడా నీకు శుభము అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. అప్పగించే ముద్దు, అది కపట ముద్దు, అది దొంగ ముద్దు. అది పెట్టుకున్నాడు. కానీ ముద్దు పెట్టుకోవటం అంటే వాస్తవంగా అది ఇష్టము, ప్రేమను సూచించేటువంటిది ముద్దు. కానీ ఈయన అలాంటిది కాదు. ఇది కపట ముద్దు, అప్పగించే ముద్దు, ఇది మోసపూరితమైనటువంటిది. అయితే స్నేహితులారా, మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు వచ్చి పట్టుకున్నారు. రోమా సైనికులు వచ్చారు, మతాధికారులు వచ్చారు. ఆయన ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్లుగా పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ గెత్సెమనేలో 3.5 సంవత్సరాలు లేక కనీసం 3 సంవత్సరాలు ఆయనతో కూడా ఉండి, ఆయనతో తిని, ఆయనతో త్రాగి, అద్భుతాలు శక్తినిస్తే, యేసు ప్రభు వారు దయ్యముల మీద, రోగముల మీద అధికారం ఇస్తే ఆయన వెళ్ళిపోయి దయ్యాలను వెళ్ళగొట్టి, రోగాలను వెళ్ళగొట్టి, అనేక అద్భుతాలను చూచిన యోధ యేసయ్యను అప్పగించాడు. యేసయ్యను అమ్ముకున్నాడు. యేసయ్యను నమ్ముకోవలసిన వాడు యేసయ్యను అమ్ముకున్నాడు. కాబట్టి యోధ యొక్క స్వభావము మనలో ఉండకుండును గాక. ఎక్కడా ప్రభువుని మనం అమ్మకుందుము గాక, అప్పగించకుందుము గాక. కొన్నిసార్లు దేవుని వాక్యం చెప్తా ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా ఉంది, ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఆ పరలోక సంబంధమైన దానిలో పాలు పొందిన తర్వాత మరలా మనం పాపం చేస్తే యేసుక్రీస్తు వారిని అవమానపరిచిన వారం అవుతాం, బాహాటముగా సిలువ వేసిన వారం అవుతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. స్నేహితులారా, అలాంటి యోధా స్వభావం, ఎందుకంటే ప్రభుని అంగీకరించిన తర్వాత కూడా ఎన్నో పర్యాయాలు ఈ యోధా స్వభావం వెంటాడుతూ ఉంది. ప్రభువును మళ్ళీ మళ్ళీ అప్పగించే వారంగా, మళ్ళీ మళ్ళీ గాయపరిచే వారంగా అయ్యేటట్లుగా యోధా స్వభావము వెంటాడుతా ఉంది. ఎక్కడో ఆ ప్రభువుని మనం బాధ పెడతా ఉన్నాం చూడండి. కనుక మరి అది ఉండకుండా ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం.
అయితే యేసు ప్రభువారు ఆ గెత్సెమనే నుంచి తీసుకురాబడ్డారు. తీసుకురాబడి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అనంటే మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎక్కడికి తీసుకొచ్చారు సరాసరి అనంటే ఆ ప్రధాన యాజకుని ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. రాత్రి అటు తిప్పారు, హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, ఆ తర్వాత పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు, మరలా పిలాతు హేరోదు దగ్గరకు పంపించినాడు, మళ్ళీ పెద్దలకు అప్పగించారు. అలా రాత్రి పర్యాయాలు అనేక పర్యాయాలు అటు ఇటు తిప్పారు రాత్రంతా కూడా. కానీ ఉదయ కాలంలోనికి వచ్చే సమయానికి మనం చూస్తే ఆ ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు వారిని గబ్బతా అనే స్థలమునకు ఆయన్ను తీసుకొని వచ్చారు. ఉదయ కాలమే ఆయన్ని మరి తీసుకొని వచ్చారు. అది మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ఇంకా 6 గంటలకు గబ్బతా అనే స్థలములో, గబ్బతా అనేటువంటి స్థలములో ఆయనకు తీర్పు తీర్చేశారు. తీర్పు తీర్చినారు. ఆ స్థలం పేరే, ఆ తీర్పు తీర్చిన స్థలం, రాళ్లు పరిచినటువంటి స్థలం గబ్బతా. కాబట్టి అక్కడ ఆయన్ని ఎంతగానో అవమానపరిచారు, అక్కడ గాయపరిచినారు. చూడండి, ఆ యేసుక్రీస్తు వారిని అక్కడికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ ఆయన్ని ఉదయకాలమే తీసుకొని వచ్చినప్పుడు 6 గంటలకు, ఉదయం 6 గంటలకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీర్పు తీర్చేశారు. రాత్రంతా తిప్పారు అటు ఇటు, కానీ ఇప్పుడు ఆయన ఉదయం 6 గంటలకే ఆయనకి తీర్పు తీర్చినారు. కాబట్టి ఆ స్థలములో, ఇప్పుడు ఆ గబ్బతా అనేటువంటి స్థలములో మనం చూస్తే స్నేహితులరా, ఆయన ఎంతగానో అవమానపరిచారు. అక్కడే ముండ్ల కిరీటం పెట్టారు, అక్కడే ఆయన్ని గాయపరిచారు, అక్కడే ఆయనను అవమానపరిచినారు, అక్కడే అనేక విధాలుగా ఆయన్ని హింసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మనకు బాగా పరిచయం ఏంటంటే యేసుక్రీస్తు వారిని 39 కొరడా దెబ్బలు. ఒక్కొక్క ఆ కొరడా కంట 4 భాగాలుగా ఉంటుందంట. 4 భాగాలుగా ఆ కొరడాని జడల్లాగా పేని ఉంచుతారంట. అప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే, గాలాల వంటి ముళ్ళు వాటికి అమర్చినారు ఒక్క కొరడాకి. అలాగూ 4 ముళ్ళు. అది శరీరాన్ని, మాంసపు ముక్కలను కూడా తీసుకొని వస్తా ఉంది, బయటికి తీసుకొని వస్తా ఉంది. చూడండి, అక్కడ మనం చదువుతా ఉన్నాం. నేను యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నానండి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఈ గబ్బతాలోనే ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చబడింది, ఆయనకు అవమానం జరిగింది. ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన రాళ్లతో ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు, ఇంకా ఆయనను అర్ధనగ్నంతో ఉంచి ఆయన దేహాన్ని కొరడా దెబ్బలతో కొట్టారు. ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు ఆయన దేహంలోనికి ఆ కొరడాలు చివరి భాగంలో ఉన్నటువంటి గాలాల వంటి ముళ్ళు లోపలికి గుచ్చుకొని పోతా ఉన్నాయి. లాగుతున్నప్పుడు పై చర్మం చీలొస్తా ఉంది, ఆ చర్మంతో పాటు లోపల మాంసపు ముక్కలు కూడా చీల్చుకొని వస్తా ఉన్నాయి. ఆ ప్రభు ఆయన వేదన అనుభవించినాడు. 39 కొరడా దెబ్బలు కొడితే ఆయన దేహం అంతా కూడా
మరి ఒక్క అంగుళం కూడా నునుపైన శరీరం లేకుండా, ముఖమే కానీ బాడీయే కానీ శరీరం అంతా చీలికలు పేలికలైపోయింది. ఇదే గబ్బత, అన్యాయంగా తీర్పు తీర్చిన స్థలం. ఇదే మరి దేవుని ఆ ఘోరంగా ఆయన హింసించినటువంటి స్థలం కొరడా దెబ్బల చేత. ఒక నిర్దోషి, న్యాయవంతుడు అక్కడ ఒక దోషిగా నిలవబడ్డాడు. ఎంతో అవమానపరిచారు. ఇదే గబ్బత. ఈనాడు మన నిజ క్రైస్తవ జీవితంలో గబ్బత అనుభవం అనేది మనకుందా? కొన్ని పర్యాయాలు ఇలాంటి చెయ్యని పాపానికి, చెయ్యని తప్పుకి, చెయ్యని దోషానికి మనం కొన్నిసార్లు అవమానపరచబడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అన్యాయంగా మనం మాటలు పడాల్సి వస్తుంది. అన్యాయంగా మనం కొంచెం నష్టపోవాల్సి వస్తుంది. అది మన తప్పు కాదు, కానీ దాని ప్రభావం, దానికి రావాల్సినటువంటి పర్యవసానం మాత్రం మనం అనుభవించే పరిస్థితి. సహోదరి, సహోదరుడా, ఈ రోజున యేసయ్య ఈ నీ ఎదురుగా ఉన్నారు కనుక నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన నీకు ముందుగా ఇలాంటి అన్యాయపు తీర్పును పొందారు కనుక ఈ రోజున ఆ ప్రభువును చూచి నువ్వు ఓదార్పు పొందాలి. నువ్వు ధైర్యంగా ఉండు. నీవు క్రీస్తు శ్రమలో పాలువారైనంతగా నువ్వు ఈ శ్రమను లేక ఈ అవమానాన్ని నువ్వు పొందుతూ ఉన్నావు కనుక ఈ గబ్బత అనుభవం కొన్నిసార్లు మన జీవితాల్లో కలుగుతాం. అక్కడ ఆ గబ్బతాల్లో బరబ్బాను విడుదల చేస్తున్నారు, కానీ ప్రజలందరూ కూడా ఇక్కడ ఏమని కేకలు వేస్తున్నారంటే సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేస్తా ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలి? రేపు ఇదే ఆదివారం అంటే వారు ఇంతకు ముందు ఆదివారం ఏమన్నారు అని అంటే దావీదు కుమారునికి జయము, హోసన్నా జయమని ఎంతో పాటలు పాడారు వీళ్ళే. ఎన్నో మేలులు పొందిన వారు వీళ్ళే. కానీ ఇప్పుడు ఆయన సిలువ వేయమంటున్నారు. ఎంతో మందిని ఆయన బాగు చేశాడు, ఎంతో మందిని ఆయన స్వస్థపరిచాడు, ఆదరించాడు. అయితే ఇప్పుడు వారు ఆయన సిలువ వేయమని కేకలేస్తాం. ఆయన వెంబడించిన వాళ్ళే, ఆయనతో కూడా వచ్చిన వారు కూడా, ఇంకా మిగతా వారు అనేకులు యూదుల చేత ప్రేరేపించబడిన వారు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి యోధా మతాధిపతులు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని వారు కేకలు వేస్తా ఉన్నారు. అన్యాయపు తీర్పు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో గబ్బత అనుభవాల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మొదటిగా మన చిత్తమును అక్కడ విడిచిపెట్టడం, ఇక్కడ శరీరమును అప్పగించడం అన్యాయపు తీర్పుకి లేక కొట్టబడటానికి. ఆయన శరీరాన్ని ఇంకా విడిచిపెట్టి వదిలేశాడనమాట. కొట్టుకోండి ఇంకా ఏమైనా. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. చూడండి, ఆయన తన శరీర బాధను అక్కడ అనుభవిస్తూ కూడా దాని గురించి వారిని ఒక్క మాట అనలేదు. అన్యాయపు తీర్పు తీర్చిన వారు. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. ప్రభు ఇక్కడి నుంచి గెత్సెమనేకు బయలుదేరాలి. ఈ గబ్బతా నుండి ఆయన గొల్గొతాకు రావాలి. మొట్టమొదట గెత్సెమనే నుండి ఆయన గబ్బతాకు వచ్చాడు. ఇప్పుడు గబ్బతా నుండి గొల్గొతాకి ఆయన రానై ఉన్నాడు. బైబిల్ పండితులు అంటారు సుమారు 70% రక్తము ఆయన్ని 39 కొరడా దెబ్బలు కొట్టిన స్థలంలోనే ఒలికిపోయింది అని. ఇంకా ఆయన ఆ రాత్రంతా ఉపవాసమే గెత్సెమనేలో, ప్రార్థనలో. ఒక చుక్క నీళ్లు కూడా అక్కడ తీసుకోలేదు, ఆహారం తీసుకోలేదు. అలాంటి ఉపవాసంలో ఉన్న ప్రభువుని తీసుకొచ్చారు. క్రూరంగా ఆయన్ని హింసించారు. రక్తమంతా పోయింది. ఇప్పుడు ఎక్కువ శాతం రక్తం అక్కడ ఒలికిపోయింది. బలహీనమయ్యాడు శరీరధారి అయిన క్రీస్తు. అయితే ఆ ప్రభు మీద ఒక బరువైన ఆ సిలువను ఆయన మీద మోపారు.
ఒక పచ్చి రానుని నిలువు కొయ్యగా అడ్డకొయ్యగా కొట్టి ఆయన భుజం మీద మోపారట. వాస్తవంగా మనం ఆ సినిమాలో కానీ లేక ఆ ఫొటోస్ లో కానీ చూసినటువంటిది కాదు, కానీ ఏదో నునుపైన సిలువ, చిన్న సిలువ కాదు, కానీ అది ఎంతో బరువైనటువంటి పెద్ద సిలువం రాను ఆయన మీద మోపారంట. అది చాలా బరువైనటువంటిది. అసలు ఆయన బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. 6 గంటల నుండి యెరూషలేము, ఈ గబ్బతా స్థలము నుండి గొల్గొతాకు వెళ్ళడానికి యెరూషలేముకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కపాల స్థలము లేక గొల్గొతా అనబడినటువంటి ఆ కొండకు, అది నేషనల్ హైవేకి, యెరూషలేము హైవే నేషనల్ హైవేకి పక్కనే ఉంటుందంట. పుర్రె ఆకారంలో ఉండేటువంటి ఈ కొండ. ఈ కపాల స్థలానికి యేసు ప్రభు వారిని నడిపించటం మొదలు పెట్టారు. గబ్బతా నుండి గొల్గొతాకు 2 కిలోమీటర్ల దూరము. అయితే ఆయన ఈ 2 కిలోమీటర్లు ఈ సిలువను, ఆ భారాన్ని భరించలేకపోయారు. అందుకొరకే ఆయన 14 స్థలాలలో ఆగారట మోయలేక. 3 పర్యాయాలు సిలువ క్రింద పడిపోయారట. ఎందుకంటే శక్తి లేదు ఆయనకి, ఆహారం లేదు, నీరు తాగలేదు. అలాగే ఆయన మరి రక్తమంతా 70% సుమారుగా 70% రక్తం అక్కడ ఊరిపోయింది. అలాంటి బలహీనమైన ఆ దేహం మీద ఇప్పుడు ఆ ఘోరంగా హింసించినటువంటి ఆ చీలికల పేలికలైన దేహం మీద కరుకుబ్రాను పెట్టి ఆయనను యెరూషలేము వీధులు గుండా ఆయన గొల్గొతాకు నడిపిస్తూ ఉన్నారు. చూసారా స్నేహితులరా? ఇప్పుడు ఆ గొల్గొతా మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది? అది శిక్షా స్థలం, అది మరణ స్థలం, అది భయం కలిగించేటువంటి స్థలం, అది అవమాన స్థలం కదా. సిలువ అంటేనే ఆ రోజుల్లో అవమానం, అవహేళన, అసహ్యత. సిలువను కనీసం ఊహించుకునేవారు కదట. సిలువను ముట్టుకోవటానికి కూడా ఆ ఆకారంలో ఉన్న దాన్ని ముట్టుకోవటానికి కూడా అంగీకరించేవారు కాదట రోమన్స్ కానీ యూదులు కానీ ఆ రోజుల్లో. ఎందుకని? సిలువ మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. ఇప్పుడు ఆ సిలువను యేసు ప్రభువారు మోస్తున్నాడు. అది ఏ సిలువ? మన పాపం అంతటిని కూడా కలిగి ఉన్నటువంటి. ఒకవేళ అది చెక్కే లేక కర్రే అయితే ప్రభువుకి అదేమి భారం ఉండేది కాదు. కానీ సర్వ మానవాళి పాపము ఆ సిలువ మీద ఉంది. ఆయన మోస్తున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. మనం 9:6 యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని ఈ భాగంలో ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది. కాబట్టి స్నేహితులరా, ఈ సిలువ మీద మనందరి పాపములు మోయబడ్డాయి. అందుకే ఆయన దానిని మోయలేకపోతా ఉన్నాడు. కనుక ఆయన మోయించుకొని ఆ గొల్గొతాకు తీసుకొని వెళ్ళారు. అప్పటి వరకు కొన్ని వేల మందినే సిలువ వేశారు రోమీలు. ఎందుకంటే రాజమార్గం పక్కన ఉంటది కదా, హైవే పక్కన. తప్పు చేసిన వాడిని సిలువ వేస్తే, ఆ సిలువ వేసిన తర్వాత వాడు 6 గంటల వరకు, అంటే పొద్దు కుంకక ముందు, లైట్ ఫెయిల్ అవ్వక ముందు వాళ్ళు బ్రతికుంటే వీళ్ళే చంపేస్తారు. ఈ లోపుగా వాళ్ళు చనిపోతే ఏం లేదు. లేకపోతే మోకాళ్ళు విరగగొట్టి చనిపోయే వరకు ఆ ఎముకలను విరగొట్టి చంపేస్తారంట సిలువ మీద ఉన్న వారిని కూడా. కాబట్టి అలాంటి క్రూరమైన హింసను అనేకులు చూసి అమ్మో ఇంకా మనం ఈ తప్పు చేయకూడదు అని భయపడతారని ఆ సిలువ మరణం, అది ఇప్పుడే కాదు, అది పర్షియన్స్, గ్రీక్స్,
వాళ్ళంతా కూడా ఈ శిలువ మరణాన్ని ఎంచుకున్నటువంటి వారు. అలాగే రోమాకు కూడా అది వచ్చింది. పర్షియన్స్ దగ్గర నుంచి రోమీలు దాన్ని తీసుకున్నారట, ఈ శిక్షా విధానాన్ని. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఆయన్ని అక్కడ సిలువ వేసినప్పుడు ఆయన మోసుకొని పోతా వచ్చినారు. ఆయన చివరికి 3 మేకుల మీద వేలాడదీసినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యలో అర్ధనగ్నంతో 3 మేకుల మీద ఆయన వ్రేలాడాడు. అప్పటి వరకు సిలువ శాపం, సిలువ అసహ్యం, సిలువ అంటే భయం, సిలువ అంటే నీచం. అది దాన్ని ఎవరు కూడా కానీ ఇప్పుడు ఆ శాపగ్రస్తమైన సిలువ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కిన తరువాత ఆ సిలువ మీద యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 3 గంటలకు ఆయన ప్రాణం విడిచారు. 6 గంటలకు సిలువ మీద నుంచి ఆ ప్రభువును దించివేశారు. ఆయన అక్కడ ప్రాణం ఇచ్చాడు. గెత్సెమనేలో ఆయన చిత్తమునిచ్చేశాడు, తండ్రికి ఇచ్చేశాడు కదండి. అలాగే గబ్బతాలో శరీరం అప్పగించేశాడు. ఇక్కడ గొల్గొతాలో ప్రాణం ఇచ్చాడు. మరొక విధానంలో మనం చూస్తే గెత్సెమనేలో తన చిత్తాన్ని విడిచిపెట్టాడు. అలాగే గబ్బతాలో శ్రమలకై తన శరీరమును విడిచిపెట్టాడు. కొట్టుకోండి అని అప్పగించినాడు, ఇచ్చినాడు. అలాగే ఇక్కడ ప్రాణమే విడిచిపెట్టాడు. గొల్గొతాలో ప్రాణమే విడిచిపెట్టాడు. స్నేహితులరా, ఈ రోజున మనం మన చిత్తాన్ని విడిచిపెట్టగలమా? మన చిత్తాన్ని విడిచిపెట్టగలమా? మన శరీరాన్ని కూడా విడిచిపెట్టగలమా? దానికంటే ఎక్కువగా శరీర క్రియలను అధిగమించి ఆత్మానుసారంగా మనం నడవగలమా? మన ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయగలమా? కాబట్టి ఈ రోజున ఆయన మరి తండ్రి కూడా కోరుతూ వచ్చినాడు. మనకు ఒక చక్కని మాట ఉంది. ఏమంటాడు అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీ శరీరాన్ని అప్పగించగలుగుతారా? మీ చిత్తాన్ని అప్పగించగలుగుతారా? చివరికి ఆయన ప్రాణం అప్పగించిన. సో గొల్గొతాలో ప్రాణం అప్పగించినాడు, గబ్బతాలో శరీరం అప్పగించినాడు, అలాగే గెత్సెమనేలో తన చిత్తం అప్పగించినాడు. ఈరోజు మనం ఎక్కడున్నాం? మనం గెత్సెమనేలో ఉంటే ప్రార్థనా పరులుగా, ప్రార్థనా వీరులుగా, పోరాట యోధులుగా, అంతరంగ యుద్ధం పోరాడున్నది మనం శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఇక్కడ మనం అనేకుల రక్షణ కొరకై పోరాడుతున్నాం, అనేక వ్యాధుల కొరకై పోరాడుతున్నాం, అనేక చీకటి శక్తుల కొరకై వాటితో పోరాడుతున్నాం, చీకటి శక్తులతో పోరాడుతున్నాం. మన ప్రజలను విడిపించుకోవడానికి, శరీర క్రియలను జయించటానికి మనం ప్రార్థన చేస్తున్నాం. రెండవది, మన శరీరాలను సజీవ యాగంగా అప్పగించుకుంటున్నాం. మన శరీరం, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? కనుక మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచు. ఈ దేహం దేవుడు మీకు అనుగ్రహించినాడు. దేవునికి అప్పగిస్తావా? పరిశుద్ధ జీవితాన్ని జీవించడం, ఆయన సారూప్యంలోనికి నువ్వు రావడానికి, ఈ శరీర క్రియలను జయించి ఈ దేహంతో దేవుని మహింపరిచి ఈ దేహమును సజీవ యాగంగా దేవునికి అప్పగించాలని మనకు గబ్బతా నేర్పిస్తుంది. గొల్గొతా అయితే ప్రాణం ఇచ్చినాడు.
ఆ గొల్గొతాలో సిలువ మనకు జ్ఞాపకం చేస్తుంది. సిలువే మనకు విలువను తీసుకొని వస్తుంది. సిలువే మనకు విలువను తీసుకొని వస్తుంది. దేవుని వాక్యంలో మనకు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు చూస్తే మనకు సిలువ చేత సంధి కుదురుతుంది. సంధి కుదురుతుంది. 19-20 వచనాల్లో మనం చూస్తాం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, సిలువ ఇప్పుడు దేవునికి మానవునికి సమాధానం తీసుకొని రావటానికి సిలువే సంధి చేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సిలువ మన మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని 16వ వచనంలో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగ చేసిన గనుక మనకు సమాధానకారకుడై. కాబట్టి అక్కడ సిలువ సంధి చేసింది, ఇక్కడ సిలువ సంహరించింది ద్వేషాన్ని, సిలువ శాపాన్ని తొలగించింది, సిలువ మనకు విలువను తీసుకొని వచ్చింది. గలతీ 3:14 ద్వారా సిలువ మన శాపాన్ని తొలగించి, ఇప్పుడు ప్రపంచం అంతా సిలువ గుర్తును మరి మందిరం మీద పెడుతున్నారు. అలాగే ఒక లాకెట్ గా వేసుకుంటా ఉన్నారు, ఇంకా రింగు మీద వేసుకుంటా ఉన్నారు. సిలువ కనబడితే ఒక అపూర్వమైన గౌరవం వస్తుంది. ఎందుకు? ఒకప్పుడు శాపగ్రస్తమైందే, కానీ ఇప్పుడు సిలువ విలువను తీసుకొని వచ్చింది. ఈ సిలువ చేతనే, ఈ సిలువ రక్తముతో నువ్వు కడగబడ్డావు, ఈ సిలువ చేత సమాధాన పరచబడ్డావు, ఈ సిలువ వలన ద్వేషం సంహరించబడింది, శాపం తొలగిపోయింది. ఇప్పుడు మనం ఆశీర్వాదకరమైన ప్రజలుగా చేయబడ్డాం. గలతీ 3:14 ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు, ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి సిలువ మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం దేవుని వాక్యంలో, ఇప్పుడు మనం ఆశీర్వాదాన్ని కొరకై మనం పిలువబడుతూ వచ్చినాం. ఇప్పుడు ఆశీర్వాదకరమైన ప్రజలు. అందుకని అంటున్నాడు, మనం అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఆ అన్యజనులు మనమే. మనకు ఈ ఆశీర్వాదం వచ్చేసింది. ఇది శాశ్వతమైన ఆశీర్వాదం, కొద్ది కాలం ఉండేటువంటి ఆశీర్వాదం కాదు. ఇది డబ్బో లేకపోతే మరి ఒకవేళ ఆస్తిపాస్తులో ఇవన్నీ అవసరమే, కానీ వీటికంటే మనకు శాశ్వతమైన ఆశీర్వాదం ఉంటూ వచ్చింది. అది రక్షణ, అది నిరీక్షణ, అది మనకింకా దేవుని సారూప్యంలోనికి మనం మార్చబడటం. పరలోకంలో మనకు అన్ని దేవుడు సిద్ధపరిచినాడు. పరలోకంలో మన పేర్లు ఉన్నాయి, పరలోకంలో మన పౌరసత్వం ఉంది, పరలోకంలో మనకు గృహం ఉంది, పరలోకంలో మనకు స్వాస్యం ఉంది. ఇలాగూ మన జీవము కూడా పరలోకమందు క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. కనుక ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా లూకా 10:20లో మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నమని సంతోషించమన్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20లో లేక 19-20 వచనాలు మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది అన్నాడు. అలాగే 2 కొరింథీ 5:1లో మన దేవుని చేత కట్టబడినదియునైన నిత్యమైన నివాసము పరలోకంలో ఉంది అన్నాడు. కాబట్టి అలాగే మనము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 వచనాలలో మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది అన్నాడు. కాబట్టి మనం ఇంకా పేతురు రాసిన మొదటి పత్రికలో 3-5 వచనాలతో చూస్తే మరి మన స్వాస్యము పరలోకమందు మన కొరకు భద్రముగా ఉంది. అన్నీ మనకు పరలోకంలో ఉన్నాయి. ఇవేవి భూమి మీద మనం కొనలేం.
కనుక వాటన్నిటిని ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఎందుకు? ఆయన శిలువ, మరణము, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా మనకు దేవుడు ఇవన్నీ కూడా ఉచితంగా ఇచ్చినాడు. కనుక ఆయన బిడ్డలుగా మనము ఈ 3 అనుభవాలలో, మొట్టమొదటిది గెత్సెమనే అనుభవం, రెండవది గబ్బతా అనే అనుభవం, మూడవది గొల్గొతా అనే అనుభవం. ఈ 3 అనుభవాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే నుండి గొల్గొతాకు నడిచినాడు. అంటే మధ్యలో గబ్బతా ఉంది. ఇలాగ ఆయన మన కొరకు ఆయన 3 అనుభవాలు గుండా వచ్చి మన కొరకు త్యాగం చేశాడు. ఈ రోజున ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఇది ప్రపంచానికి విజయాన్ని తీసుకొచ్చిన స్థలం, సాతానుడు సిగ్గుపడిన స్థలం, సాతానుడు ఓడిపోయిన స్థలం, సాతానుని శీఘ్రంగా మన పాదముల కింద చితకదొక్కించిన స్థలమే ఈ గొల్గొతా. కాబట్టి ఇక్కడే మనకు విజయం. ఈ సిలువలోని మనకు ఇక్కడే మన ఆదరణ. ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి అనారోగ్యాలైనా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సిలువ నీడి కిందకు వస్తే, సిలువను నువ్వు ఆశ్రయిస్తే నీవు ఆదరించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీ సమస్త బాధలకు విడుదల కలుగుతుంది. అలాగూ ఈ 3 అనుభవాల గుండా మనం వచ్చి దేవుని సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొంది మనం దేవుని మహిమపరచుదాం. దేవుడి వాక్య భాగమును మన కొరకై ఆశీర్వాదకరంగా చేయునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. అయ్యా, మా కొరకు నా ప్రభువా అప్పంగా చేయబడిన ప్రభువా, ఆ శరీరం మీద నా ప్రభువా పాపమునకు, సర్వలోక పాపమునకు శిక్ష విధించబడింది ప్రభువా. అయ్యా, ఇదిగో గెత్సెమనే తోట నా ప్రభువా, గబ్బతా వరకు, అక్కడి నుంచి నా ప్రభా గొల్గోతా వరకు నా ప్రభా మీ విషయాల గురించిన ప్రభా, మీ శిలువ శ్రమల గురించిన విషయాలు మేము ఇప్పుడు వరకు తెలుసుకున్నాం ప్రభా. దయగల తండ్రి, మహిమగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, యుగములకు రాజా, తరములకు రాజా, జనములకు రాజా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అయ్యా, మా జీవితాల్లో మీరు చేసిన మేలు ఉపకారం బట్టి నీకు వందనాలు. ఇదిగో ఇంతవరకు నా ప్రభా మాకు తోడుగా ఉన్నారు. ఈ క్షణం వరకు మమ్మల్ని సరిగా ఉంచారు. మీకు వందనాలు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవా, నీతిమంతుడు అయిన ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. ఇదిగో విన్న వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. దయగల తండ్రి, మహిమగల తండ్రి, ఇదిగో నీ వాక్యాన్ని ప్రకటించిన మీ దాసుని ప్రభువా బలమైన సాధనంగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇగో అనేక ప్రాంతాల్లో నిలబడిన ప్రభువా ఆత్మలు రక్షించడానికి, విశ్వాసులను బలపరచడానికి కృప చూపించమని వేడుకున్నాం తండ్రి. దయ చూపించమని వేడుకున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది లేదు ప్రభువా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కృప దయచేసే దేవుడు మీరైనందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకున్నావు తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకున్నావు తండ్రి. అయ్యా, బిడ్డలో అవసరాల అక్కర్లు మీకు తెలుసు ప్రభా. హృదయంలోను అంతరంగంలో నెరిగిన దేవుడు మీరు కనుక బిడ్డల ప్రతి అవసరం మీ నామంలో తీర్చండి ప్రభా. అయ్యా, తోడుగా ఇమ్మానుయేలు దేవుడుగా ఉండమని వేడుకుంటున్నావు తండ్రి. మహిమా స్వరూపుడా, నీతి స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ అయ్యా, ఈ జూమ్ కాల్ పేరు నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా. నిరాటంకంగా ఈ జూమ్ కాల్ పేరు జరగడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, మహిమ గలదేవా, మహిమ స్వరూపుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా, ఇదిగో నా ప్రభు విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని దయచి మా కొరకు నా ప్రభా చివరి రక్త బొట్టు, నీటి బొట్టు వరకు అయ్యా సమర్పించిన దేవా. ఇదిగో నా ప్రభా, ఇదిగో వ్యక్త హస్తాలతో మా కొరకు ఈ లోకానికి వచ్చి అయ్యా మమ్మల్ని ఐశ్వర్యంతులు చేయడానికి మీరు దారిద్రతను అనుభవించిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలుస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నజరేయుడు, పరిశుద్ధుడు, రక్షకుడు, పోషకుడు, విమోచకుడు యేసు ప్రభు వారి పుణ్యనామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు ఎంతో వందనములు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తుతిస్తున్నాం. జూమ్ మీటింగ్ లోనికి మమ్మల్ని నడిపించినారు, స్తుతిస్తున్నాం. ఇంతనైనా విన్న వాక్యం మా వినికిడిలో మంచి నేలను పడిన విత్తనాల వలె అది నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయము. అలాగే నా ప్రియ తండ్రి, మా ప్రియులు వెంకట్రావు గారి కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి. వారి భార్య, పిల్లలు అయినా వారి భవిష్యత్తు అంతటిని కూడా ఆశీర్వాదకరంగా చేయండి.
జోబ్ గారి కుటుంబాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఝాన్సీ రాణి గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో తోడుగా ఉండండి. పాప బ్యోలా విషయంలో మీ ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించుము తండ్రి. దేవా, నీ బిడ్డను తాకండి. మీ నిత్య నిబంధన కూడా మీరు దీవించండి. వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. వారి నైనా ఉద్యోగ బాధ్యతల్లో అనే ప్రజలకు సేవలు అనేక విషయాల్లో సహాయపడండి. అలాగే మా ప్రియులు శాంతిశ్రీ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. డాక్టర్ గారు, వారిని కూడా మీరు ఆశీర్వదించి కుటుంబాన్ని దీవించము. అలాగే మా ప్రియులు కిషోర్ బాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క బాధ్యతలు, ఉద్యోగాల్లో, వారి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రియ తండ్రి రామారావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. శోభా ప్రసాద్ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. శైలజ గారి పల్లెపోగు వారి కుటుంబాన్ని కూడా మీరు మిక్కిలిగా దీవించండి. నీ బిడ్డలతో నైనా నాకు కూడా ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ దీవెనలతో మా ప్రియులందరినీ మీరు వారి వృత్తిలో, వారి బాధ్యతలన్నిటిలోనూ, వారి పరిచర్యలలోనూ మీ యొక్క ఫలాన్ని, మీ ఆశీర్వాదాన్ని వారు పొందినట్లు సహాయం చేయమని, నిండారులుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.